భోజనము చెయ్యొద్దు ఎక్కడన్నా బేతేలు పట్టణములో అని చెప్పినట్టు ఆ బేతేలు పట్టణంలో ఉన్న ముసలివాడి ఇంటికి వచ్చి మరీ భోజనం చేయడం జరిగింది. దేవుని యొక్క కోపము వచ్చింది. ఎందుకంటే దేవుడు దేన్నన్నా సహిస్తాడు గాని మాటని ధిక్కరిస్తే సహించలేడు. అంతే కదా! ఫస్ట్ నుండి అంతే కదా! ఆదికాండంలో మనం చదువుకుంటే ఆదాము గారి విషయంలో చూడండి పాపం చేయడం జరిగింది. తన కళేబరము మార్గమందు దారిలో పడిపోయింది. గాడిద ఒక పక్కన నిలబడ్డది, సింహం ఒక పక్కన నిలబడ్డది. అవి ఎలాగా ఉన్నాయి కానీ ఈ గాడిద ఏం చేసిందంటే ఈ పక్కన సింహం ఉందని పారిపోలేదు. సింహం ఏం చేసిందంటే గాడిద ఉన్నది దాన్ని చంపేయలేదు. అవి రెండు ఏం చేస్తున్నాడు కాపలా కాస్తున్నాయి మనం అనుకోవడమే. ఎందుకంటే దేవుడు అలా పెట్టాడు. ఇంకా పెట్టిన దారిపోయే వాళ్ళంతా ఏం చేస్తారంటే ఆ శరీరం చూస్తున్న కళేబరం చూసి ఏం చేస్తారు, ఆ గాడిద పక్కన ఉండడము సింహం పక్కన ఉండడం చూసి ఆశ్చర్యపోయి అలాగా వెళ్ళిపోయింది. ఎక్కడికండి? ఆ ప్రవక్త దగ్గరికి సమాచారం, ముసలి ప్రవక్త దగ్గరికి సమాచారం వెళ్ళిపోయినట్టు ఆ ముసలి ప్రవక్త ఏమనుకున్నాడంటే యెహోవా మీద తిరుగుబాటు చేసిన దైవజనుడు అతనే ఉంటాడు, దేవుడు చెప్పిన మాట ప్రకటన అతను చనిపోయి ఉంటాడని తలుచుకుని ఏం చేశాడంటే తన కుమారుని పిలిచి మళ్ళా గాడిద గంత కట్టమని చెప్పి ఏం చేశాడంటే గాడిద ఎక్కి వెళ్ళాడు. వెళ్ళినట్టునే అక్కడ జరిగిన విషయం ఏంటంటే అప్పుడు నాకు సాము ఉంది. ఈయన వెళ్ళాడు దైవజనుడు, పక్కన సింహం ఉంది, ఏం చేయడం లేదు. ఆ సింహాన్ని సింహం ఏం చేయదు, ఆ చచ్చిపోయిన శవాన్ని తినలేదు. ఆ పక్కన గాడిద చంపేసి దాన్ని తినలేదు, అలా ఉండిపోయింది. చూసా దేవుని యొక్క ఆజ్ఞ. దానియేలు విషయంలో కూడా అంతే కదమ్మా. సింహాలు బోన్లు వేసినట్టు ఏం చేసి సింహాలు తిన్నాయా? తినలేదు. ఎక్కడ అదే కార్యం జరిగింది. ఆ సింహానికి ఆ తలంపు రాకుండా చేసాడు దేవుడు. మీకు అర్థమైందా? ఆలోచనలు వస్తేనే తింటుంది అది. సింహం నుండి పక్క నుండి వెళ్ళిపోయిన మనం ఏం చేయలేదు. సింహం తెలుసా మీకు? సింహం ఆకలి ఎత్తనే వేటాడుతుంది. సింహం కొన్న లక్షణం అది. ఆకలి వేయలేదనుకోండి మన పక్కనకి వెళ్ళిపోయి కూర్చుని ఏముందో సింహం, దానికి ఆ లక్షణం ఉంది. ఈ చిరదబ్బులు ఈ పుల్లి ఉన్నాం అనుకోండి వాటికి మనిషి కనపడుతుంది చాలు, ఏది కానీ జంతువు కనపడుతుంది చాలు, ఆకలి వేసిన ఆకలి అయిపోయినా వాటిని చంపేస్తాయి. ఈ విధంగా ఆ దైవజనుడు ఏం చేశాడంటే ఆ శవాన్ని తీసుకెళ్లి గాడిద మీద వేసి తన ఇంటికి తీసుకెళ్ళిపోయి తాను తొలిపించుకున్నాడు. అప్పుడు పూర్వం ఏం చేసేవారంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా ఇంట్లోనే ఒక చక్కనైన శవాన్ని పేటిగా తయారు చేసుకున్నాను అనమాట. ఒక కొండ తోలుచుకుని